హే హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యశ్రీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే, నేను నా మార్నింగ్ రొటీన్ క్లీనింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డైలీ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, సో హోమ్ అంతా క్లీన్గా ఉండడానికి, పాజిటివ్గా ఉండడానికి నేను చేసే డైలీగా ఏం చేస్తానో అదే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. సో అదనమాట. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే లైక్ కూడా ఇవ్వండి. ఈ లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొందరికైతే రీచ్ అవుతుంది. సో రికమెండేషన్లో అయితే వెళ్తుంది అనమాట. సో మీరు నాకు ఒక హెల్ప్ చేసినట్లయితే ఉంటుంది, సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను పొద్దుగాల ఏం చేస్తానంటే, అందరు ఎక్కటోళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేస్తాను. సో డైలీ చేసే పని అన్నమాట ఇది. నేను ఇంకెప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తేనే అవాయిడ్ చేస్తాను, బట్ మ్యాక్సిమం వరకు అయితే చేస్తాను. నా వ్లాగ్ లేట్గా రావడం కారణం ఇదే. అంటే వ్లాగ్ ఎప్పుడు వస్తే నేను మ్యాక్సిమం అంటే క్లీనింగ్ వర్క్లోనే ఉంటా, ఇంకా నైటీస్ పైన ఉంటా. సో నైటీస్ పైన వీడియో చేయడం కొంచెం కంఫర్ట్గా అయితే అనిపించేది. అయినా ఈరోజు షూట్ అయితే చేశాను. అందుకే కొంచెం ఇంకా అంటే అందరు ఎట్లా కొంచెం మేకప్లో ప్రాపర్ డ్రెస్సింగ్లో అయితే వీడియో చేస్తారు కదా. బట్ నేను ఈ క్లీనింగ్ వర్క్లో మంచిగా సారీ కట్టుకొని ప్రాపర్ మేకప్ చేసుకొని క్లీనింగ్ ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్? సో మీరే చెప్పండి. నేను ఏంటంటే ఈ పనులన్నీ అయిన తర్వాతనే ఫ్రెష్ అయితే అవుతానన్నమాట. సో ఫ్రెష్ అయిన తర్వాత నాకు చేయాలని అనిపించదు అసలు, నిజం చెప్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఎప్పుడైనా ఇంకా తొందరగా ఫ్రెష్ అయ్యాను కదా, అంటే స్నానం తొందరగా చేశాను అనుకోండి, సో ఆ రోజైతే నాకు మళ్ళీ క్లీనింగ్ చేయాలని అనిపించదు నాకు. ఈ డస్ట్ ఈ పని అంతా ఎట్లా అంటే ఫ్రెష్ కాకుండా చేస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందుకే నేను ఇదంతా పర్లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ క్లీనింగ్ పని చేసిన తర్వాతనే స్నానం అయితే చేస్తుంటాను అనమాట. అందుకే నైటీస్ పైన ఎక్కువ ఉంటాను. ఇంకా అప్పుడు వీడియో షూట్ చేయలేకపోతాను, అదన్నమాట. సో మళ్ళీ అనిపిస్తుంది ఏంటి ఇలా గజిబిజిగా ఉండి వీడియో తీస్తే బాగుంటుందా అని అట్లా అనిపిస్తుంది. బట్ ఈరోజు అయితే చేశాను అనమాట. సో ఇవి వచ్చేసి మా పాప గజ్జలు. ఇంకా బ్యాగ్లో అయితే పెడుతున్నాను అనమాట. సో ఈ బ్యాగ్లో పెట్టి ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంది. నాకు చాలా కోపం వస్తుంది. అంటే ఇది కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో నాకంటే భరతనాట్యం అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. సో అందుకే ఈ గుంగురూస్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తే చాలా కోపం వస్తుంది. మా పాపని ఎన్నిసార్లు చెప్పాను, దానికి ఒక ప్లేస్ చెప్పాను కదా నీకు ఈ ప్లేస్లో పెట్టాలని చెప్తూ ఉంటాను. బట్ అయినా పిల్లలు కదా, సో అలానే చేస్తుంటారు. ఇంకా స్టడీ టేబుల్ అంటే వాళ్ళకు చూపించాను కదా ఇంతకుముందు. సో ఆనియన్స్ అవి పెట్టాను. సో కాబట్టి పైన బుక్స్ అయితే పెడుతుంటారు టేబుల్ పైన. ఇంకా అది డైలీ నేను క్లీన్ చేస్తూనే ఉండాలి, వాళ్ళు గజిబిజి చేస్తూనే ఉంటారన్నమాట. సో ఆ బుక్స్ అయితే నేను డేలో ఒక 2 to 3 టైమ్స్ అయితే పెడుతుంటాను. నాకు ఆ బుక్స్ అనేది అటు ఇటు అవుతాయి కదా ఫ్రెండ్స్. సో చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి, చాలా అరుస్తాను అనమాట. సో ఎన్నిసార్లు పెడితే అట్లనే పెడతారు కదా అని చాలా అరుస్తాను. కానీ నాకు నిజంగా చెప్తాను, సో ఏ ప్లేస్లో ఉండే వస్తువు ఆ ప్లేస్లో ఉంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చేసేది చేస్తుంటాను, వాళ్ళు ఇటు అటు చేస్తూనే ఉంటారు, బట్ అయినా నేను చేస్తాను. ఇంకా హెల్త్ ప్రాబ్లం వస్తేనే ఇంకా చెప్పలేను ఫ్రెండ్స్. సో కొంచెం గజిబిజి అవుతుంది హోమ్, అంతే. కానీ హెల్త్ బాగుంటే, యాక్టివ్గా ఉంటే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటాను. సో టేబుల్ అయితే అయింది కదా. ఇక్కడ వచ్చేసి నా మషిన్ యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ కనిపించింది అనుకోండి, సో అక్కడనే వస్తువులు అయితే పెడుతూ ఉంటారు. సో మషిన్ పైన స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఇంకా కలర్స్ అయితే వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి పిల్లల దగ్గర. సో తీస్తుంటారు, పెడుతుంటారు, అదనమాట. సో డ్రాయింగ్ పిచ్చి చాలా చాలా మా పిల్లలకి, అదనమాట. ఇక అక్కడ కూడా సెట్ అయితే చేశాను అనమాట. ఇంకా మొత్తం తూడ్చి అలా పెట్టేశాను. ఇంకా ఈ 2 పనులైన తర్వాత ఈ ఫ్లవర్స్ చూశారు కదా, సో ఈ ఫ్లవర్స్ అయితే నేను వాష్ చేసి కబోర్డ్లో అయితే పెట్టింటి. ఇంకా సెట్ అయితే చేయలేదన్నమాట, పెట్టలేదు. ఎందుకంటే ఈ పైప్ ఉంది కదా ఇక్కడ, నేను ఇప్పుడు వర్షాకాలం బట్టలు బయట ఆరాయి కాబట్టి నేను ఇక్కడ హ్యాంగర్స్ హ్యాంగ్ చేస్తుంటాను, బట్టలు వేస్తుంటాను ఆ పైప్స్ పైన.
అదనమాట. సో, అందుకే ఇంగా చేయలేదు. ఇంగా ఈ మధ్య ఇప్పుడు వర్షాకాలం పోయినట్లనే ఉంది. అట్లా వాతావరణం ఉంది అనమాట. సో, బయటైతే మొత్తం ఎండనే ఉంది. సో, బట్టలైతే ఆరుతున్నాయి. ఎక్కువ ఇది సో, హాల్‌లో క్లీన్ చేసిన తర్వాత ఇంగా కిచెన్‌లోకైతే వచ్చాననమాట. సో, నేను ఎట్లా అంటే ఒక్కొక్క కార్నర్ సెట్ చేస్తూ వస్తే మనకు గూడా ఈజీగా ఉంటుంది. సో, అన్నీ ఒకటేసారి అన్నీ సామాన్లు ఒక దగ్గర ఏసుకొని చేయాలంటే మళ్ళీ హెడేక్‌గా ఉంటదనమాట. సో, ఒక్కొక్కటి పట్టుకొని అట్లా లైన్‌గా అయితే చేస్తూ వస్తాను. ఇప్పుడు కిచెన్‌లోకొచ్చి గ్యాస్ అయితే ఇంక తుడుచుకున్నాననమాట. సో, నేను గ్యాస్ గూడా ఎప్పుడు వర్క్ అయిందంటే అప్పటిదప్పుడే తుడిచి క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. మ్యాక్సిమము నేను వాష్ చేసేదాన్ని. బట్ ఈ మధ్య సర్వేకి అయితే వచ్చారనమాట. సో, గ్యాస్ సర్వేకి. సో, వాళ్ళైతే చెప్పారనమాట. సో, క్లాత్‌తో తుడవండి. సో, మళ్ళీ మళ్ళీ వాష్ అయితే చేయకండి. క్లీన్ చేస్తూ ఉండకండి. సో, నేను చెప్పాను నాకు అది అట్లా హ్యాబిట్ ఉంది. కుకింగ్ అయిన తర్వాతనే మళ్ళీ వాటర్ పోసి క్లీన్ చేసే హ్యాబిటు అని చెప్తే, అలా చేస్తే ఏమవుతుందంటే తొందరగా పాడవుతుంది. గ్యాస్ అయితే తొందరగా ఖరాబ్ అవుతుందనమాట. సో, అట్లా చేయకండి. సో, క్లాత్‌తో చేస్తే బాగుంటుందని అప్పటి నుంచి ఇంకా కొంచెం తగ్గించాననమాట. సో, క్లీన్ వాటర్‌తో చేయడము ఒక 2 డేస్‌కి 3 డేస్‌కి అట్లా చేస్తాను. ఎక్కువ ఖరాబ్ అనిపిస్తేనే చేస్తాను అట్లా. లేకపోతే బట్టతోటి తుడుచుకుంటున్నాను. పైన తుడుచుకుంటుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే పెడుతున్నాను గరము ఇంకా ఫ్రెష్ అవ్వడానికి. ఆల్మోస్ట్ మొత్తం పని అయితే చేసుకున్నాను. ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేయలేదనమాట. ఇంకా వాటర్ పెట్టుకొని ఫ్లోర్ క్లీన్ చేస్తే 2 పనులు అయితే అవుతాయి అని ఇక్కడ వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వాటర్ అయితే పెట్టేశాను కదా ఫ్రెండ్స్. సో, ఇంకా ఇక్కడ సింక్లో అయితే కొన్ని బాసనలు అయితే ఉంటే అవి కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో, బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాయి అనమాట. ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్. సో, ఇదంతా పని అయిన తర్వాతనే ఇంకా లంచ్కి అయితే స్టార్ట్ అవుతాను. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్లో కూడా మేమందరం కలిసి లంచ్ చేస్తాము. సో, బాబు ఒక్కడే లేకుంటాడు. సో, పాప మా వారు నేను ముగ్గురం కలిసి అయితే ప్రతిరోజు చేస్తాము. మా ఆయన వర్క్ ఎట్లా అంటే ఇక్కడ దగ్గరలోనే ఉంటే ఇంటి దగ్గరనే వచ్చి లంచ్ అయితే చేస్తుంటారనమాట. బట్ ఈ మధ్య వర్షాకాలం ఉన్నందుకు 2 months అయింది. ఇంకా వర్క్ అయితే సరిగా లేదు. సో, అదనమాట. సో, వర్క్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంది. బట్ అడ్జస్ట్ అవుతాము. అది మాకు ప్రతి సంవత్సరం వచ్చే ప్రాబ్లం కదా. సో, ఈ 2 months అయితే మాకు చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. సో, ఫేస్ చేయాల్సిందే. ఈ 2 months ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సిటీని వదిలి విలేజ్ వెళ్దామని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. వెళ్ళాలనిపిస్తుంది. బట్ వెళ్ళలేకపోతాము. ఎందుకంటే ఇంకా పిల్లలకి ఇక్కడ స్కూల్స్ అయితే ఇక్కడనే వేసాం కదా. సో, వాళ్ళకి తెలుగు అయితే రాదు అనమాట. సో, ఇంగ్లీష్ మీడియము ఇంకా విలేజ్ వెళ్తే ఈ ఆప్షన్ ఉందో లేదో వితౌట్ తెలుగు అంటే స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లేకుండా ఓన్లీ ఇంగ్లీష్ మీడియము చదవడం ఆప్షన్ ఉందో లేదో తెలియదు. సో, తెలుసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఇట్లా వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు అనమాట. బట్ పిల్లలు అయితే వద్దు మమ్మీ అని అంటారు. వాళ్ళకి ఇక్కడ ముంబైలోనే అలవాటు అయిపోయింది కదా. సో, విలేజ్ అంటేనే భయం అనిపిస్తుంది వాళ్ళకు. జస్ట్ వెళ్ళి రావాలంటే ఓకే అంటారు. బట్ అక్కడనే ఉండి చదవాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. సో, మా ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వెళ్ళి వాళ్ళని వదిలి వెళ్ళలేము, మాకు ఇక్కడనే హ్యాబిట్ అని ఇప్పుడే వాళ్ళు ఇలా అంటే ఇంకా పెద్దగా అయినాక చాలా కష్టము. ముంబైని వదలాలంటే చాలా కష్టంగా అయితే అయిందనమాట మా కోసం అయితే. ఇంకా నేను ఇక్కడ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. సో, ట్యాపు యాక్చువల్లీ నేను డైలీ ఏం చేస్తానంటే డైలీ నేను 2 to 3 times ఖచ్చితంగా సింక్ అయితే క్లీన్ చేస్తాను. సో, బాసనలు రుద్దిన ప్రతిసారి నేను సింక్ అయితే క్లీన్ చేస్తాను. అలా చేసినప్పుడు మనకు ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఎనీ టైము అందులో బాసనలు అట్లనే పెట్టి ఇన్కేస్ నా సిచ్యువేషన్ కూడా అంటే అవుతుంది అనమాట. సో, హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడప్పుడు అవుతుంటుంది. బట్ అట్లా బాసనలు ఉన్నప్పుడు మొత్తం నెగిటివే ఉంటుంది ఇంట్లో అనమాట. సో, చాలా కోపం అయితే వస్తుంది. అరుస్తూ ఉంటాను నేను. నాకు ఇంట్లో అంత నీట్గా లేకుంటే మ్యాక్సిమం నేను అరుస్తూ ఉంటాను అనమాట. అన్నిటికంటే నీట్గా ఉంటే మంచిగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఎక్కడ పని అక్కడ పడితే నిజంగా చాలా పిచ్చిదానిలా అరుస్తాను అనమాట. అట్లా ఉంటుంది నాది. సో, చాలామంది అంటారు కిచెన్ ప్లాట్ఫామ్ అని వాటర్ పోస్తూనే ఉంటావు, అలా చేస్తూనే ఉంటావు అని. ఎక్కువ వాటర్ పోయకూడదు, మార్బల్ ఖరాబ్ అయిపోతుంది అట్లా అంటారు. కానీ అయినా కూడా నేను వాటర్ పోసి ఇలా క్లీన్ అయితే చేస్తుంటాను. వాటర్ పోసి క్లీన్ చేస్తేనే క్లీన్ చేసినట్లు ఉంటుంది. మళ్ళీ బట్టతో తుడిస్తే నాకు అస్సలు నచ్చదు. అదనమాట. సో, గ్యాస్ స్టవ్ ఒకటి బట్టతో తుడుచుకుంటాను.
బట్ మ్యాక్సిమం వరకు అయితే వాష్ చేస్తాను ఫ్రెండ్స్. నేను నాకు ఎందుకో బట్టతో టూర్స్ అస్సలు బాగుండదు. అదనమాట. సో మా వారైతే నైట్ రేషన్ బియ్యం అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా బియ్యం అయిపోయింది, తీసుకొని రా అని చెప్పి తెచ్చిండు అనమాట. ఇంకా అదైతే అక్కడ లోపలికైతే దొబ్బుతున్నాను. ఇంకా బియ్యం వచ్చేసి నేను డ్రమ్ములో అయితే పోస్తాను కదా, ఆ డ్రమ్ము నేను వాష్ చేసి ఎండలో అయితే పెట్టాను అనమాట. సో ఇంకా ఇక్కడ సైకిల్ కూడా, మాకు ఉన్నదే చిన్న ఇల్లు, అందులో మళ్ళీ సైకిళ్ళు. సో 4 గోడల పైన మొత్తం సామానే ఉంటుంది. అయినా నేను ఎవరైనా వస్తే ఎంత చిన్న ఇల్లు అయినా ఎంత నీట్గా ఉంది అని ఆ కాంప్లిమెంట్ ఇస్తారు కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరు వచ్చినా మీ హోమ్ ఎంత చిన్నగా ఉంది అయినా నీట్గా ఉంచుకుంటారు, అంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పారు. సో ఎక్కువ అయితే ప్లేస్ అయితే ఉండదు, మా 4 మెంబర్స్కి ఈ హోమ్ అయితే సరిపోతుంది అనమాట. సో అంత చిన్న ఇల్లు, మాకు నైట్ పడుకోవడానికి కూడా ప్లేస్ అంతా ఉండదు. సో అట్లానే అడ్జస్ట్ అయితే అవుతాం అన్నమాట. సో పైన వేసే ప్లాన్ అయితే ఉంది, బట్ ఇప్పుడైతే అస్సలు కుదరని సిచ్యువేషన్ అయితే లేదు. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఒక 4-5 ఇయర్స్ అయితే పడుతుంది పైన హోమ్ అయితే కట్టడానికి. ఇంకా పిల్లలు పెద్దగా అయితే వాళ్ళకు ఒక ఉండాలి కదా ప్లేస్ సెపరేట్గా స్టడీ కోసం అట్లా అని అనుకుంటున్నాము. బట్ విలేజ్లో హోమ్ అయిన తర్వాతనే ఇక్కడ ప్లాన్ చేసుకుంటాము, అప్పుడు తర్వాత లేదు. ఇంకా విలేజ్లో కూడా హోమ్ లేదు. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఉన్న హోమ్ ఇప్పుడు ఆ ఇంట్లో అయితే మా మా ఆయన పెద్ద బ్రదర్స్ అయితే ఉంటారనమాట. సో ఇప్పుడైతే మాకు హోమ్ అయితే లేదు. సో విలేజ్ వెళ్దామంటే కూడా హోమ్ లేదు అని, ఎక్కడ ఉండాలి, హోమ్ లేదు కదా అని అట్లా అనిపిస్తుంది. బట్ అంటే వెళ్తుంటాము, అట్లేం లేదు. బట్ మనకు ఒక హౌస్ ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. సో సొంతం ఇల్లు ఉంటే మనము డైరెక్ట్గా వెళ్ళవచ్చు. బట్ ఆ కళ ఎప్పుడు, ఆ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అని తెలియదు, కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం వర్క్ అయితే చేశాము, విలేజ్ వెళ్ళిన తర్వాత అయితే అది చూపిస్తాను అన్నమాట. ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను ఫ్రెండ్స్. సో ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యాను. ఇంకా దేవుని దగ్గర దీపం అయితే వేస్తున్నాను అనమాట. సో మా బాబుకి అయితే ఫోన్ పట్టించాను. నాకు పూజ చేసేటప్పుడు అట్లా వీడియో తీయడం అయితే అసలు నచ్చదు ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా దీపారం చేసేటప్పుడు ఒకటి ఇంకా నార్మల్గా వీడియో అయితే షూట్ చేస్తారు, అంతేగాని కంప్లీట్ అయితే ఇప్పటివరకు అయితే నేను షూట్ చేయలేదు. నాకు ఎట్లా అంటే ఎవరైనా షూట్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, బట్ నేను ఓన్గా షూట్ చేస్తూ పూజ చేయడం అంటే నాకైతే నచ్చదు. ఎందుకంటే వీడియో పైన అంటే పూజ పైన అంత ధ్యానం ఉండకుండా వీడియో పైన ఉంటుందేమో అట్లా అనిపిస్తుంది నాకు. ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే మనం చేస్తుంటే వాళ్ళు షూట్ చేస్తారు ఓకే. ఎవరు లేకుండా నేనే ట్రైపాడ్ పెట్టి ఫోన్ సెట్ చేసుకొని పూజ చేయడం అనేది అంత దేవునిపైన భక్తి ఉండదేమో అని నాకు అట్లా ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే అట్లా షూట్ చేయలేదు. అదనమాట. సో ఇక్కడ కూడా మా బాబు అయితే తీస్తున్నాడు, మనకు వచ్చినట్లయితే తీసాడు అన్నమాట. ఆయన కూడా మనకు చెప్తున్నా స్టాప్ చేయరా అని చెప్తున్నా, అట్లనే వీడియో అయితే చేస్తున్నాడు అన్నమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. సో ఇది నా డైలీ రొటీన్ అనమాట. సో క్లీనింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ అయితే చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత హోమ్ ఎలా ఉంది ఒక లుక్ అయితే వేయండి అనమాట. సో ఇక్కడ డోర్కి వెళ్ళి నేనైతే స్టార్ట్ చేశాను. సో పక్కన విండో ఉంటుంది కదా, అక్కడ మనీ ప్లాంట్ అయితే సెట్ చేసినాను అనమాట. ఇంకా బాబు వచ్చేసి ఇంకా సౌరవ్ జోషి అయితే చూస్తున్నాడు. సౌరవ్ జోషి వ్లాగ్స్ ఇండియన్ నంబర్ 1 వ్లాగర్ అనమాట. సో మాకందరికీ ఫేవరెట్ వ్లాగర్ అంటే సౌరవ్ జోషి ఇన్ హిందీలో, అదనమాట. ఇంకా బాబు అయితే ఇంకా 8 o'clockకి తను డైలీ వ్లాగ్ అయితే వేస్తుంటాడు. సో డైలీ చూస్తామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మందిరము. సో మాకు చిన్న మందిరం అయితే ఉంటుంది, అందులో ఒక 3 ఫొటోస్ అయితే పెట్టాను. ఇంకా కృష్ణుంది చిన్న మూర్తి అయితే ఉంది. ఇప్పుడైతే స్పెషల్ ఇంకా జన్మాష్టమి వస్తుంది కదా, ఆ రోజు అయితే జన్మాష్టమి స్పెషల్ పూజ ఉంటుంది. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మండే ట్యూస్డే అట్లా ఉంటుంది, ఇంకా 4-5 days అయితే ఉందన్నమాట. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఆ పూజ కోసము, అంత మంచిగా అనిపిస్తుంది. సో ఇదే నా కంప్లీట్ వ్లాగ్, ఓకేనా.